ఈరోజు మనకి స్టార్ అయిపోయిన తర్వాత ఏమేమి మనకి ఏమేమి తెలియాలి అనే విషయాలు అయితే క్షుణ్ణంగా నేను వివరించడానికి మీకోసం నేను రెడీగా ఉన్నాను. ఆ నా పేరు వచ్చేసి నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి భోగ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్, మై స్పాన్సర్ అండ్ సీనియర్. నన్ను ఎడ్యుకేట్ చేస్తూ ముందు తీసుకెళ్తున్న మెంటర్ మన్యం రేణుకార్ ప్రసాద్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇలాంటి ఒక వండర్ఫుల్ ఇంకా దీంట్లో ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు. ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఇన్కమ్ నీడ్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది, మనీని హెల్త్ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి చెప్తారా? ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి అన్ని చాట్ బాక్స్ లో. మన డిజిటల్ రియాక్షన్స్ గురించి మనం తెలుసుకోవాలి. మీరు అక్కడ రియాక్షన్స్ ఇవ్వండి, దాన్ని బట్టి నేను ఎడ్యుకేషన్ అన్ని ఇస్తాను. నేనైతే మనీ కోసం వచ్చాను. మనీ కోసం వచ్చిన వాళ్ళు దేనికోసం వచ్చారనేది ఒక్కసారి ఇక్కడ చాట్ బాక్స్ లో చాట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇండస్ట్రీ వాళ్ళలో 2 ఆపర్చునిటీస్ ఉన్నాయండి, ఇమ్యూనిటీ అండ్ ఇన్కమ్ 2 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? అయితే ఇన్కమ్ ఎవరికైనా సరే ఒక కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనము వచ్చిన వాళ్ళలో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమే కాబట్టి మనం ఇంత సమయం ఇవ్వగలుగుతున్నాం, ఎడ్యుకేషన్ కి వచ్చినామంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమే మనం అనుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మనం చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరికి తప్పవండి, ప్రతి ఒక్కరికి తప్పవు అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఒక ఫ్యామిలీకి ఒక చూస్తే ఒక డికేట్స్ వైజ్ గా చూస్తున్నాం. ఇక్కడ ఒక 1960లో కనుక చూస్తే అప్పుడు మోర్ పీపుల్ ఉండేవాళ్ళు, ఇంట్లో ఒక 50 మంది అయినా ఉండేవాళ్ళు. అందరు అన్నదమ్ముల పిల్లలు అందరు కలిసి ఉండేవాళ్ళు. 100 ఆ ఇల్లు గడవడానికి నెలసరి ఖర్చు అనేది 100 రూపాయలు ఉండేది. 1980కి వచ్చేసరికి 1000 రూపాయలు అయింది. అప్పుడు ఆ 50 కాస్త 20 మంది అయ్యారు, కొంచెం తగ్గింది. అలాగే 2000 సంవత్సరానికి వచ్చేసరికి 10,000 అయింది. అదే 2020కి వచ్చేసరికి ఇప్పుడు భార్య భర్త పిల్లలు అంతే, ఇప్పుడు 1 lakh అవసరమైంది. చూడండి, 20 years ఒకసారి, 2 decades ఒకసారి 10 రెట్లు పెరిగింది. పక్కన 0 యాడ్ అయింది అంటే 10 రెట్లు పెరిగింది. సరే మనము 2025లో ఉన్నాము, ఈ రోజు 1,00,000 రూపాయలే అవసరం అవుతుంది అని అనుకోండి. ఇప్పుడు 20 సంవత్సరాలకి మనకి గనక 10 రెట్లు పెరుగుతుంది, అవునా కదా? 10 రెట్లు పెరుగుతుంది. అమ్మ 20 సంవత్సరాల, ఈ సంవత్సరం గడిచేదే కష్టం ఉంది. ఒక 5 సంవత్సరాలు లెక్కేసుకున్నట్టయితే 5 సంవత్సరాలకైతేమో ఇప్పుడు ఒక 10,000 ఉందనుకోండి, ఈ రోజు మన శాలరీ అనేది 10,000 ఉందనుకోండి, 3 సంవత్సరాలకు ఎంత అవ్వాలి? 2.5 సంవత్సరాలకు, లేదు పోనీ 3 సంవత్సరాలకు ఎంత అవ్వాలంటే 30,000 అవ్వాలి. అలా అవుతే, లేదంటే 20,000 ఉందనుకోండి 60,000 అవ్వాలి. అలా అవుతే ఏంటి అంటే ఈ రోజు మనకి ఎంత ఇబ్బంది ఉంటో అదే ఇబ్బంది ఉంటది. ఈ రోజు డబ్బులు నెలసరి ఎన్ని డబ్బులు మిగులుతున్నాయో అప్పుడు కూడా అన్ని డబ్బులు మిగులుతాయి. అంతా పెరగట్లేదు అనుకోండి, మనం ఉన్న లైఫ్ నుంచి ఇంకా ఇంకా బెటర్ లైఫ్ కాకుండా ఇంకా పూర్ లైఫ్ అనేది మనం వెళ్తున్నామనే అర్థం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మరి మన ఒక శాలరీలో కానీ మన ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కానీ అంత ఇన్కమ్ పెరగట్లేదంటే ఈ రోజే జాగ్రత్త పడండి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము నీ ఫ్రెండ్ ద్వారానో రిలేటివ్ ద్వారానో ఆల్రెడీ నీ దగ్గరికి వచ్చింది. అందరి ముందు ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి? అందరు చేసేవా ఏముంటది? బిజినెస్ దుఃఖదమాలు ఏమేమి ఉంటాయి? ఏమేమి వర్క్ చేస్తాం మనం సాధారణంగా అంటే, కొందరు రైతులు ఉంటారు, కొందరు ఎంప్లాయీగా వర్క్ చేస్తారు, కొందరు బయట దేశం వెళ్తారు, చదువు కోసం వెళ్తారు, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వర్క్ చేస్తారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే చిన్న చిన్న జాబ్స్ మనం పెట్టుకుంటాం. అన్ని మన మిడిల్ క్లాస్ లైఫ్ మొత్తం కూడా ఇంక ఇవే ఉంటాయి. మన ఫ్యామిలీలో ఎవరైనా సరే వందల వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. కాబట్టి మనం మనకి సంపాదించే మార్గాలు ఇవే ఉన్నాయి ఇప్పుడు, అవునా? ఇందులో ఎక్కడనో ఒకటి దగ్గర మనం ఉన్నాం, అవునా కదా? ఈ అగ్రికల్చర్ లో అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ లో అవ్వచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో అవ్వచ్చు. అగ్రికల్చర్ లో వచ్చే ఆదాయము 10 ఇంతలు పెరుగుతుందా? సంవత్సరానికి మనం కదా లెక్కేసుకుంటాం, అవునా కదా? ఈ సంవత్సరము 50,000 మిగిలింది అనుకో, మళ్ళీ ఒక 3 సంవత్సరాల వరకల్లా మీకు 1,50,000 మిగులుతాయి. 1,00,000 రూపాయలు మిగిలితే 3 లక్షలు మిగిలాలి, అప్పుడు మిగులుతాయా? అది 20 సంవత్సరాలు వచ్చే వరకల్లా ఈ రోజు 1,00,000 రూపాయలు మిగిలితే 10 లక్షలు అవుతుందా?
ఈ రోజు ఎంప్లాయీగా ఉంటే 20,000 ఉంటే 60,000 అవుతుందా? 10,000 ఉంటే 30,000 అవుతుందా? 3 సంవత్సరాలకైనా సరే. 5 సంవత్సరాలకైనా సరే 50,000 అవుతుందా? ఈ రోజు 5,000 జీతం ఉంటే 5 సంవత్సరాలకైనా సరే 25,000 అవుతుందా? లేకపోతే ముందే జాగ్రత్త పడండి. లేదు చిన్న షాపులు ఉన్నాయి మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము ఎన్నో షాప్స్ ఉంటాయి. మెడికల్ అవ్వచ్చు, జిరాక్స్ అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, ఏవో ఉంటుంటాయి అన్ని. ఏదో ఒక రకమైన వ్యాపారం అనేది మనం సొంతంగా చేస్తూ ఉంటాం. ఇందులో మీ లాభాలు అనేది ఇంత రేంజ్ లో పెరుగుతున్నాయా? ఈ సంవత్సరము మనకి ఈ యొక్క షాప్ లో 30,000 వస్తే మళ్ళా 3 సంవత్సరాల వరకల్లా మనకి ₹1,00,000 అవుతుందా అనేది మీరు చెక్ చేసుకోండి. లేకపోతే ఈ రోజే జాగ్రత్త పడండి. అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ 4 ప్రోడక్ట్‌లతో వచ్చిన అవకాశం కదా ఇండస్ట్రీవా, ఇంత అమౌంట్ ఎట్లొస్తుందబ్బా, ఇదొక వ్యాపారం ఎట్లా అనుకోవాలబ్బా అని అందరూ అనుకుంటుంటారు అసలు. కానీ 21st సెంచరీ వ్యాపార దృక్పథాలు మొత్తం ఎలా ఉంటాయి అంటే చిన్న యాపే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జొమాటో ఉంది, ఓలా ఉంది, ఓయో ఉంది, ఇప్పుడు ర్యాపిడో ఉంది. ఇవన్నీ కూడా అక్కడ ఏమి వాళ్ళకేం హోటల్స్ లేవు. ఓయో వాళ్ళకి ఏమి రూమ్స్ ఏమి రూమ్స్ ఏమి లేవు. ఓలా ఊబర్ వాళ్ళకి ఏమి కార్లు బైక్లు ఏమి లేవు. వీళ్ళకి ఏమి లేవు, కానీ కోట్లాది రూపాయలు వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. చూడండి, కంటికి కనిపించని వాళ్ళు ఏమి అట్లా బిల్డింగ్లు పెద్ద పెద్ద ఫ్రాంచైజీ లేని వాళ్ళు సంపాదిస్తున్నారు. చూడండి, 21st సెంచరీ స్టైల్ అంతా అంతే ఉంటుంది. మీకు చిన్నగా 4 ప్రొగతోటి వచ్చిన ఒక చిన్న యాప్ ద్వారా వచ్చిన అవకాశం అయినా సరే ఇది అంత రేంజ్ లో అక్కడ వ్యాపారం ఎలా జరుగుతుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ జరుగుతుంది. ఒక ఐడియా అనేది ఒక యాప్ తో సమానము. దీన్ని తక్కువ అంచనా వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మరి ఇలాంటి ఒక కంపెనీ ఒక బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మనం తెలుసుకోవాలండి. వెరీ ఇంపార్టెంట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్. మనం ఏదో ఫ్రెండ్ ద్వారా రిలేషన్ ద్వారా వచ్చాం మనం. బలవంతంగానో ఇష్టపూర్వకంగానో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమో దేనికోసమో మనం వచ్చాం. కానీ మరి దీన్ని ఒక కెరియర్ గా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ గా మనం ఎంచుకుంటున్నామంటే ఇక్కడ ఈ కంపెనీ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బయటికి వెళ్ళినప్పుడు మీరు దేని గురించి అయినా చెప్పినప్పుడు దీనికి ఏమైనా ఓన్ బిల్డింగ్ ఉందా అంటే మనం చెప్పగలగాలి. మనకి కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో నుంచి వచ్చింది. మన కంపెనీ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, కమ్యూనిటీ కామర్స్. మరి ఈ యొక్క కంపెనీకి ఓన్ హెడ్ ఆఫీస్ ఉంది బెంగళూరులో, నందిదుర్గ రోడ్ లో మనకి ఓన్ హెడ్ ఆఫీస్ అనేది ఉంది. మన కంపెనీ అన్ని కూడా అడ్వాన్స్ ఆయుర్వేద అనమాట ప్రొడక్ట్స్, న్యూట్రాసిటికల్ అనమాట ప్రొడక్ట్స్ అన్ని కూడా. మరి ఇవి బయోటిక్ జపాన్ ఒక అంటే అక్కడ ఫార్ములేట్ అవుతున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ తోటి అక్కడ మన ఫార్ములేట్ అవుతున్నాయని మనం చెప్పగలగాలి. ఇవేంటి ఈ ప్రొడక్ట్స్ అంటే జపాన్ టెక్నాలజీ, మా ప్రొడక్ట్స్ అన్ని అక్కడ ఫార్ములేట్ అవుతున్నాయని చెప్పగలగాలి. అలాగే మీకు R&D ఉందా అంటే మనకు ఓన్ R&D ఉంది. 5,50,000 యూనిట్స్ పర్ మంత్ కెపాసిటీ మిషనరీ, అలాంటి ఎక్స్ట్రా మిషనరీ ఉంది. మళ్ళీ ఇవి మాకు పండించడమే కాకుండా మాకు తయారీకి ఉపయోగించడమే కాకుండా ఎక్స్పోర్ట్ కూడా కేపబిలిటీ ఉంది. 14 దేశాల్లో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అని మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఒక కంపెనీ కానీ మన ప్రొడక్ట్స్ కానీ మన టెక్నాలజీ అనేది ఎట్లాంటి ఎంత ఫార్వర్డో మనకు తెలిసి ఉండాలి. మన ఈ యొక్క సాఫ్ట్వేర్ వచ్చేసి మన ఒక ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ సాఫ్ట్వేర్, జర్మన్ సాఫ్ట్వేర్ మేము యూజ్ చేస్తున్నాం. శాప్ అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్ మేము యూజ్ చేస్తున్నాం అని తెలిసి ఉండాలి. ఈ ఒక పరిశ్రమ కదండి ఇది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక పరిశ్రమ. మరి CII లో భారత పరిశ్రమ శాఖలో మేము ఒక నెంబరు అని తెలిసి ఉండాలి. అలాగే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపబడిన R&D ఉంది మాకు. మా ప్రొడక్ట్స్ అన్ని కూడా మా దగ్గరనే తయారవుతాయి. సీడ్ టు షెల్ ప్రతి ఒక్కరు కూడా మా దగ్గరనే రెడీ అవుతాయి. మేము ఒకరి మీద డిపెండ్ అయ్యలేము. ఓన్ పేటెంట్స్ ఉన్నాయి మనకి అని, ఓన్ పబ్లికేషన్స్, ఓన్ ట్రేడ్ మార్క్స్ ఉన్నాయని మనకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి కోషర్ సర్టిఫికేట్ అంటే ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఇక్కడ చూపించే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఏ ఇంగ్రీడియంట్ ఎంత బాగా కలిపిరావు నిజమైన కాదని సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ కి సంబంధించి సర్టిఫికేషన్ అనమాట ఇది. మరి ఇలాంటి సర్టిఫికేట్స్ మనకు ప్రొడక్ట్ కానీ కంపెనీ కానీ టెక్నాలజీ కానీ పరిశ్రమకు కానీ ఉన్నాయని మనకు తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్ అండ్ రికగ్నిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉంది. అలాగే మనొక ప్రొడక్ట్ వాడే వాళ్ళు కన్స్యూమర్స్ అక్కడి నుంచి కూడా మనకు ఉందని తెలియాలి.
ఇక్కడ చూడండి జిఎస్టి అనేది ఈ రోజు ఒక్కొక్కరు ఎగ్గొట్టున్న సమయంలో జిఎస్టి తప్పించుకోవాలని ఎంతో మంది ఆలోచిస్తున్నారు, బిల్ లేకుండా తీసుకుంటున్నారు ఎన్నో ప్రొడక్ట్స్. అలాంటి ఒక తరుణంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి మనకి జిఎస్టి ఇంప్లిమెంటెడ్ అని మనకి గ్రేట్ గా మనకి ఇవ్వడం, అప్రిసియేషన్ చేయడం జరిగింది. అలాంటి అవార్డు మనకు ఉండడం జరిగింది. అలాగే ప్రొడక్ట్స్ అనేది ఇంటేక్ తీసుకుంటాం కాబట్టి కస్టమర్ చెప్పాలి మంచిగా ఉన్నాయి అని. ఎవరు చెప్పాలి? కస్టమర్ చెప్పాలి. వాళ్ళు కన్జ్యూమర్స్ అంటారు, ఎక్కువ మళ్ళీ మళ్ళీ వాడే వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారు. వాళ్ళు ది బెస్ట్ ప్రొడక్ట్స్ సాటిస్ఫాక్షన్ అవ్వాము, మేము పూర్తిగా తృప్తి చెందామని మనకి సర్టిఫికేట్ అనేది ఉండడం జరిగింది. అలాగే మన ప్రొడక్ట్స్ ఒక ఎక్స్ట్రాక్ట్ అనేది మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్ట్రాక్ట్ తీసి 14 దేశాల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ అన్నమాట. అట్లా స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెంట్ అవార్డు అనేది మనకి ఇక్కడ ముఖ్యమంత్రి చేత మనకి ఇవ్వడం జరిగింది. సీతారామయ్య గారు ముఖ్యమంత్రి, కర్ణాటక రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఒక చైర్మన్ గారు, గౌరవ చైర్మన్ గారు వాళ్ళ ఒక సతీమణి తీసుకోవడం జరిగింది. ఒకసారి హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మన ప్రొడక్ట్స్ అనేది దేని కోసం వచ్చాయి, అసలు దీని యొక్క ఉద్దేశం ఏంది అంటే గనక ప్రివెన్షన్ కోసం వచ్చిన సప్లిమెంట్స్ మనవన్నీ కూడా, ముందు జాగ్రత్త కోసం వచ్చిన సప్లిమెంట్స్. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫ్యూచర్ లో ఆరోగ్యంగా ఉండడానికి ఇదే లైఫ్ ని ఫ్యూచర్ లో కూడా మినిమం ఒక 20 సంవత్సరాలు కూడా ఇదే ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయాలంటే మా ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ఈ రోజు ఆరోగ్యం పైన కానీ పెట్టకపోతే మనం ఈ రోజే ఆలోచించినట్టయితే షెడ్కి పోయిన తర్వాత సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్లో, ఇట్ మీన్స్ షెడ్ అంటే ఏంటి? హాస్పిటల్ అనమాట. అంటే అక్కడ పెట్టుబడి పెట్టవలసిన ఈ రోజు తరుణం అన్నమాట. మరి తిరిగి వస్తుందా అంటే లేదు, రాదు. మరి ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి? మన అన్ని కూడా న్యాచురల్, వెరీ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలాంటి కెమికల్ అవశేషాలు లేకుండా పండించిన ప్రొడక్ట్స్ మా ప్రొడక్ట్స్ అన్ని కూడా అని చెప్పగలగాలి. మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఐపల్స్ అని ఇమ్యూనిటీ కోసము, ఐ కాఫీ అని బ్లడ్ షుగర్ సపోర్ట్ కోసము, ఐ స్లిమ్ అని వెయిట్ మేనేజ్మెంట్ కోసము, స్కిన్ హెల్త్ అండ్ గ్లో కోసము మనకి ఐ గ్లో అని, అలాగే ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది మనకు ఉన్న ఐ కేర్ అని, మహిళల కోసం ఐ కేర్ అని, ఇలా ఉన్నాయని మనకు 5 ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయని మనకు తెలియాలి. మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎవరైనా అడిగినప్పుడు ఈ ప్రాబ్లం పనిచేస్తుందా, ఆ ప్రాబ్లం పనిచేస్తుందా, మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ అంటే ఎలాంటి ప్రొడక్ట్స్ మనకి కావు, మన యూనిక్ అంతే. ఇంకా ఏంటి అంటే ఏదైనా సరే మా ప్రొడక్ట్స్ అనేది సిమ్టమ్స్ మీద పనిచేయవు, సిస్టమ్ మీద పనిచేస్తాయి. అంటే ఇట్ మీన్స్ ఏంటి? ఒక హెడేక్ వచ్చింది అనుకోండి, ఏ కారణాల చేత మనకు హెడేక్ వచ్చింది ఆ కారణాల దగ్గర పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు థైరాయిడ్ దేని చేత వచ్చింది, ఆ కారణాల దగ్గర వర్క్ చేస్తారు. షుగర్ దేని వల్ల వచ్చింది అంటే ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవడం వల్ల వచ్చింది, దాన్ని రిపేర్ చేస్తుంది. అంటే సిస్టమ్ మీద వర్క్ చేసే సప్లిమెంట్స్ మన అన్ని కూడా అని చెప్పగలగాలి. అలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనది మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇండియన్ ప్రొడక్ట్ 56 దేశాల్లోకి అవలీలగా వెళ్తున్న ఒక ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అని చెప్పగలగాలి. అది ప్రొడక్ట్ యొక్క సబ్జెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎర్నింగ్ కేపబిలిటీ ఎంత ఉంది? అసలు మీకు ఎర్నింగ్ కేపబిలిటీ ఎంత ఉందంటే వీక్లీ 2.5 లక్షలు సంపాదించుకునే ఒక కేపబిలిటీ మన ఒక కంపెనీకి ఉందని చెప్పగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి వీక్లీ 2.5 lakhs హార్ట్ ఇద్దామా? మరి వీక్లీ 2.5 lakhs బాగుంది కదా. ఎలా వెళ్ళాలి అంటే కంపెనీ సపోర్ట్ ఉంటది, మిమ్మల్ని తీసుకొచ్చిన స్పాన్సర్ సపోర్ట్ ఉంటది, ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ సపోర్ట్ ఉంటది అన్నమాట. ఈ విధంగా మనం అందరం కూడా సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము బయట లక్షలు పెడితే గానీ ఓనర్ అయ్యే పరిస్థితి లేదు ఈ రోజులలో. కానీ ఇక్కడ ఒక సదవకాశము మనకి ఈ వీక్ నుంచే రావడం జరిగింది. ఏంటి అంటే ఓన్లీ 4 ప్రొడక్ట్స్ 12,400 తోటి 4 ఒక ప్రొడక్ట్స్ లింక్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. 4 ప్రొడక్ట్స్ తీసుకున్నంత మాత్రం చేత మీరు వివా బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం ఉంది. వివా బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం వచ్చిన తర్వాత మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే స్టార్ అయిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ అయితే మీకు వస్తాయో అలాంటి బెనిఫిట్స్ ఓన్లీ 4 ప్రొడక్ట్స్ తోటి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు రావడం జరుగుతుంది. అంటే మీరు వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన బిజినెస్ బోనస్, నెట్వర్క్ ద్వారా వచ్చిన బోనస్ తీసుకోవచ్చు,
రీటైల్ బోనస్ తీసుకోవచ్చు, ఓన్ స్పాన్సరింగ్ తీసుకోవచ్చు, ఇంక్యుబేటర్ బోనస్ తీసుకోవచ్చు. అన్ని రకాల బోనస్లు అనేది మీకు ఓన్లీ 4 ప్రోడక్ట్లతోటి లాగిన్ అవ్వడం వల్ల ఇక్కడ మీకు రావడం జరిగింది. ఇక్కడ మనకి ర్యాంక్స్ ఉంటుంటాయి. ఏంటి అంటే ఇప్పుడు విఆర్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు 4 ప్రోడక్ట్ లాగిన్ అయితేనే వివో డైరెక్ట్ వివో ఇంకా మీరందరూ కూడా ఆ విధంగా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది దేనితోటి మనం వాల్యూ అనేది లెక్కిస్తారంటే ఒక ప్రొడక్ట్ వచ్చేసి 25 పీవీ అంటారు అనమాట. ఏ ప్రొడక్ట్ అయినా సరే 25 పీవీ, ఏ కాస్ట్ అయినా సరే సేమ్ కాస్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ 2997.5 ఓకేనా. మరి 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు దేనికోసము అని తెలుసుండాలి. దేనికోసం అంటే ఇండియా మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ అంటే సప్లై చేస్తుంది కదా, కస్టమర్ కూడా మనకు పంపించేస్తుంది కదా. రావడానికి అలాగే మళ్ళీ పగిలిపోయిన అంటే ట్రాన్సిషన్ లో వచ్చే దారిలో డెలివరీ ఛార్జెస్ ప్లస్ దారిలో ఏమైనా పగిలిపోయినా కానీ మనకి రిటర్న్ బాటిల్ సేమ్ బాటిల్ మనకి రావడం జరుగుతుంది 100 రూపీస్కే. కాబట్టి 100 రూపీస్ అనేది అదనంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఇక్కడ ఉంది 2497.5 అంటే మనకి 490 రూపీస్ అనేది మనకి రిటర్న్ పడడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ఒక 322 రూపాయలు అనేది జిఎస్టి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కట్టడం జరుగుతుంది. అలాంటి ఒక వండర్ఫుల్ కంపెనీ కాబట్టి మనకి జిఎస్టి ఇంప్లిమెంటెడ్ అని మనకి రావడం జరిగింది. మనం బిజినెస్ ఓనర్ అయ్యాం కదా. మరి బిజినెస్ ఓనర్ అయిన తర్వాత మనకి ఒక ఇద్దరు పార్ట్నర్ కి మనం అవకాశం ఇవ్వచ్చు. మరి ఇద్దరు పార్ట్నర్స్ ఇప్పుడు ఇక్కడ నారాయణమూర్తి గారు ఉన్నారు. ఫ్యూచర్ లో జరగబోయే ఒక వ్యాపారం అనేది ఇలా ఉంటుంది, ఈ యొక్క ఐటీ రంగం అనేది ఉండబోతుందని తన ఐడియా రాగానే తన ఫ్రెండ్స్ షేర్ చేశారు. కొంతమంది బిలీవ్ చేశారు. వాళ్ళందరూ ఈ రోజు బిలియనర్ గా ఉన్నారు. మనకు 5 మంది అవసరం లేదు. మనకి ఇద్దరికి గనక మనం అవకాశం ఇస్తే కనుక ఇది సేమ్ ఇట్లా వీక్లీ 2.5 lakhs సంపాదించుకునే అవకాశం ఉంది. ఇట్లా వర్చువల్ గా మనం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయని మీరు ఐడియాని కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒక ఇద్దరిని కనుక మీరు లాగిన్ చేసుకుంటే మీరు కూడా నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పటి నుంచి 4 ప్రొడక్ట్స్ మీ రిటైల్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే మీకు రావడం జరుగుతుంది. అది 11 వారాలు మాత్రమే, 600 వారాలు మాత్రమే. వారాలు అనగానే ఏంటి మేడం కొత్తగా అంటున్నారు వారాలు? బయట అయితే మన సాలరీ అంటే మంత్లీ చూసాం కానీ ఇక్కడ వారాలు ఏంటి అంటే ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 589వ వారము. అయితే వీక్లీ బిజినెస్ అన్నమాట. ఇక్కడ శనివారం స్టార్ట్ అవుతుంది, శుక్రవారం అర్ధరాత్రి ఎండ్ అవుతుంది. ఈ వారంలో ఎంతైతే బిజినెస్ జరిగిందో ఎవ్రీ బుధవారం మన అకౌంట్ లో 2% టీడీఎస్ కట్ అయిన తర్వాత మన అకౌంట్ లో పడడం జరుగుతుంది వీక్లీ ఇన్కమ్. ఇక్కడ బయట సాలరీ కోసము మనము 12 సార్లు తీసుకుంటాం, ఇక్కడ 52 సార్లు మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఒక్కసారి దానికి హార్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎట్లా మనం ఒక 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి మనకి, లెఫ్ట్ ఆర్గనైజేషన్ రైట్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఒక 100 పీవీతో ఒక ప్రొడక్ట్ 100 పీవీ అనుకున్నాం కదా, 4 ప్రొడక్ట్స్ అంటే 100 పీవీ కదా. ఒక రైట్ ఆర్గనైజేషన్ లో ఒక వ్యక్తి, లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఒక వ్యక్తి 100 పీవీతో లాగిన్ అయితే మనకి 1000 రూపీస్ వస్తుంది. వాళ్ళు 300 పీవీ అంటే ఇట్ మీన్స్ స్టార్ అన్నమాట. ఈ కంపెనీలో ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. 12 ప్రొడక్ట్స్ కనుక 4 వీక్స్ సేల్ చేస్తే దాన్ని స్టార్ అంటారు అనమాట. ఆ విధంగా అయితే మనకు 3000 అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం రిటైల్ చేస్తే మనకు 20% మార్జిన్ రావడం జరుగుతుంది. మన టీం వర్క్ చేస్తే 5%, మన నెట్వర్క్ మీద 5% అనేది మార్జిన్ అనేది రావడం జరుగుతుంది. మనం రిటైల్ చేసుకున్నా సరే ఎవ్రీ మంత్ 12 ప్రొడక్ట్స్ రిటైల్ చేసుకుంటే 6000 వస్తుంది. మళ్ళీ దాంట్లో 50% 3000 రూపాయలు అదనంగా మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్లా పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అన్నమాట. మనం ఒక ఇద్దరికి పరిచయం చేసాము ఈ వీక్ లో, వాళ్ళిద్దరికి ఇట్లా పరిచయం చేసి ఇట్లా డూప్లికేషన్ అనేది అవడం జరుగుతుంది. ఇక్కడ ఒక వండర్ఫుల్ విషయం చెప్పారు ఒక జాన్ డి రాక్ఫెల్లర్ గారు. రిచెస్ట్ మ్యాన్ ఇన్ మోడర్న్ హిస్టరీ, ఆధునిక హిస్టరీలో తను ఒక రిచెస్ట్ మ్యాన్, తను ధనవంతుడు. తను చెప్తున్న మాట ఏంటంటే మనం అందరం ఏమనుకుంటామంటే బాగా కష్టపడి మనమే చేసుకోవాలి అని అనుకుంటాం. అసలు తెలివైన పని ఏంటి అంటే మనం 100% కష్టపడడం కాదు,
మనం ఒక 100 మందికి గనక అవకాశాలు ఇస్తే వాళ్ళు ఒక 1% గనక వర్క్ చేసినా గానీ 100% ఫుల్ఫిల్ అవుతుంది. ఇది తెలివైన పని. పవర్ ఆఫ్ డూప్లికేషన్ అని 8th వండర్ అంటామండి దీన్ని. ఓకేనా? మరి ఇలా ఇలా చేయొచ్చు మనం. ఇలా చేయొచ్చు. మనం ఒక 11 వీక్స్ మనకి టైం ఇచ్చారు కదండి. 11 వీక్స్ లో మనం గనక రైట్ ఒక 100 పీవీ, లెఫ్ట్ ఒక 100 పీవీ. వారంలో ఇద్దరికి గనక మన స్పాన్సర్షిప్ ఇచ్చామనుకోండి, మనకు 4 ప్రోడక్ట్ కొనగానే రివ్యూ అన్నాము, మనకు వెంబటే స్పాన్సర్ ఇచ్చే అవకాశం వచ్చింది కదండి. ఒక వారంలో రైట్ ఒక ఆర్గనైజేషన్ లో ఒకరికి, లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఒకరికి, ఇద్దరికి అవకాశాలు ఇచ్చామనుకోండి, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 1000 రూపాయలు. అలాగే సెకండ్ వీక్ లోకి వచ్చేసి రెండో వారం వచ్చేసి ఆ ఇద్దరు వచ్చారు కదా, ఇద్దరు ఒక్కొక్కరిని కనుక పరిచయం చేస్తే ఇద్దరు అవుతారు. అంటే 2000 వస్తుంది ఆ వారం ఇన్కమ్ మీకు. అలాగే నలుగురు వాళ్ళు ఇద్దరు నలుగురు అయ్యారు కదా, ఆ నలుగురు మళ్ళీ ఒక్కొక్కరిని పరిచయం చేస్తే వాళ్ళు ఒకరు ఇద్దరు పరిచయం చేస్తారు కదా, అట్లా 4000 వస్తుంది. అలాగే ఇద్దరిని పరిచయం చేస్తే 8000 వస్తుంది. అలాగే 5వ వారానికి వచ్చే వారికి 8 మంది ఒక్కొక్కరు ఇద్దరిని పరిచయం చేసే వారానికి 16 రైట్ ఆర్గనైజేషన్ లో 16, లెఫ్ట్ ఆర్గనైజేషన్ 16 అయితే 16,000 రూపాయలు వస్తుంది. 6వ వారంకి వచ్చేసరికి 32 మంది అయితే 32,000 వస్తుంది. 5% కదండి. చిన్నగా థింక్ చేయాలి. చిన్న ఏంటి అంటే మన ఆర్గనైజేషన్ లో ఒక ప్రొడక్ట్ సేల్ అయితే పక్కన 0 పెట్టుకోవాలని, అంటే సింపుల్. అంటే ఇప్పుడు 100 పీవీ కదండి, మనం ఒక వ్యక్తి అంటే 100 పీవీ కదా, దాని పక్కన 2 జీరోలు పెట్టుకోవాలండి, అంతే సింపుల్. 32 మంది అంటే 32,000 వస్తుంది ఆ వారం. అదే 7వ వారంలో వచ్చేసి 64 మంది వచ్చేస్తారు. వాళ్ళు 64,000 వస్తుంది. 8వ వారంకి వచ్చేవారు 128 మంది 2,28,000 వస్తుంది. 9వ వారంకి వచ్చే వరకల్లా 256 మంది వస్తారు. అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరు పరిచయం చేసిన 2.5 లక్షలు మనం తీసుకోవచ్చు. ఇది వారానికి జరిగితే 9 వారాల్లో తీసుకోవచ్చండి. లేదు ఒక వారం ఒకరిని, ఇంకో వారం ఒకరిని లాగిన్ చేసినాం మనం, ఆ విధంగా చేసిన 2 వారాలు లెక్క కదండి. అంటే 18 వారాలకు మనం 2.5 లక్షలు తీసుకోవచ్చు. ఇది ఏ ఒక ర్యాంక్ తో సంబంధం లేకుండా, ఏ స్టార్ గాని, స్టార్ 50 కానీ, స్టార్ పైన కానీ ర్యాంక్ తో సంబంధం లేకుండా వారానికి 2.5 లక్షలు తీసుకునే అవకాశం అన్నమాట. అట్లా తీసుకోవచ్చు. ఏ ర్యాంకు లేదు, నీకు స్టార్ అవ్వలేదండి, స్టార్ 50 అవ్వలేదండి, మీకు ఈ 2.5 lakhs ఇవ్వరని కంపెనీ అన్నదు. లేదు 15 రోజులకు ఒకరిని 15 రోజులకు ఒకరు పరిచయం చేస్తే నెలకైనా సరే 9 నెలల్లో మనం ఇది తీసుకోవచ్చు. లేదు ఒక నెలలో ఒకరిని పరిచయం చేసిన 18 నెలల్లో తీసుకోవచ్చు. లేదు 2 నెలలకు ఒకరిని 2 నెలలకు ఒకరు పరిచయం చేసిన 4 సంవత్సరాలు 36,000 మనము 36 నెలల్లో మనం తీసుకోవచ్చు అండి. ఓకేనా? ఇది ఒక బెనిఫిట్ ఉందండి. పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఎట్లా ఉంటది అంటే, ఒక చిన్న పాండ్ లో కనుక మన కుంటలో కనుక చూస్తే, లేదంటే చెరువులో కనుక చూస్తే, ఒక 30 రోజులు అయ్యేసరికి కొంచెం పాకురు వస్తుందండి. అక్కడ వచ్చే గ్రీనరీ వచ్చేస్తుంది, మొత్తం వచ్చేసిన తర్వాత మళ్ళీ చూసే వరకల్లా మిగతా 50% అనేది విత్ ఇన్ వీక్స్ లోనే జరిగిపోతుందండి. అంటే మనకు కూడా ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇట్లా మెల్లమెల్లగా ఒక 10, 20, ఒక 100 వచ్చే వరకల్లా మనకి కష్టమే అనిపిస్తుంది, తక్కువనే వచ్చినట్టు అనిపిస్తుంది. 100, 200 అవ్వడానికి ఈజీ అయితే 200, 400 అవ్వడానికి ఈజీ అవుతుంది. ఈ విధంగా అవ్వడం జరుగుతున్నమాట. ఇది అనమాట పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది. అలాగే ఇంకొక ఒక బెస్ట్ కూడా ఉందండి ఇండస్ట్రీ వాళ్ళు. ఏంటి అంటే, కో అప్లికెంట్ కి మనకి ఒక ఇచ్చే అవకాశం 50,000 రూపాయలు రాయల్టీ, అంటే జీతం కాదండి, రాయల్టీ ఇచ్చే అవకాశం ఉంది. కంపెనీలో 16 ర్యాంక్ ఉంటే 9వ ర్యాంక్ అనమాట డైమండ్ అంటే. డైమండ్ అంటే ఏంటి అంటే, 1 కోటి రూపాయలు సంపాదిస్తే వాళ్ళు డైమండ్ అంటారు అనమాట. వాళ్ళ కో అప్లికెంట్ కి 50,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వాడడం జరుగుతుందండి. రీసెంట్ గా ఒక వ్యక్తి బాలపార్థ సారథి గారు డైమండ్ అయిన తర్వాత భార్యను పెళ్లి చేసుకున్నాడు. డైరెక్ట్ ఆమెకి 50,000 రూపాయలు రాయల్టీ అండి. అట్లా తీసుకునే వాళ్ళు మన కంపెనీలో ఇండియాలో మొత్తం మీద మనకి 100 మంది ఉన్నారండి. 101 మంది ఉన్నారండి. 100 మంది ఉన్నారు. తెలంగాణలో వచ్చేసి 13 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి 7 మంది ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ద నెంబర్ మన ఒక మన్యం దేవికి అర్పిస్తారు. ఒకసారి సార్ కాటి మేడం కి ఎవ్రీ మంత్ 50,000 అనేది బోనస్ గా రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా?
డైమండ్ అయిపోయిన తర్వాత ఒక 1,00,00,000 సంపాదించిన తర్వాత మనం ఒక కో అప్లికెంట్స్ కి అట్లా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఎంజాయ్మెంట్ ట్రిప్స్ కూడా మనకి స్టార్ 1000 నుంచి మనకి భర్తతో పాటు వెళ్ళే అవకాశం ఉంది. భార్య అయితే భర్త, భర్త అయితే భార్య. అలాగే ఒక మంచి ఒక డిసిషన్ తీసుకుందండి మన ఒక కంపెనీ. ఏంటి అంటే 2030 వరకు ఒక 1,000 మందిని కోటీశ్వరుని నేను రెడీ చేయాలి ఇండస్ట్రీ నుంచి. నేను నా భారతదేశానికి ఇచ్చే గిఫ్ట్ అని తను అంజాద్ సార్ అనుకోవడం జరిగింది. చూడండి, ఆ 1000 మంది టైంలో ఆల్రెడీ 101 మంది గాన్ ఆల్రెడీ అయిపోయారు. 899 మంది మిగిలి ఉన్నారు. మరి ఈ రోజు కనుక ఇప్పటి నుంచే మీరు కొంచెం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఇప్పటికంటే ది బెస్ట్ గా మీరు వర్క్ చేస్తే 899 మందిలో మీరు ఒకరిగా ఉంటారు. మీరు రెడీయా? మరి మీరు రెడీయా? కంపెనీ అయితే తయారు చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. మరి మీరు రెడీయా? రెడీ అన్న వాళ్ళు ఒకసారి హార్ట్ ఇవ్వండి. సందవేలే కదండి, మీరు ఏది అనుకుంటే అది సాధ్యం. ఓకేనా? నేనైతే అనుకుంటున్నానండి, నాకైతే కావాలి. ఓకేనా? అలాగే ఒక మనీ గురించి అనుకుంటారు. మనీ అంటే మనీ ఏముంది అందరు అనుకుంటుంటారు కదండి. మనీ ఇప్పుడు ఒక ఇష్టం చూపించాలంటే, ఇప్పుడు ఒక మొన్న సురేష్ మాషెట్టి సారు తన మదర్స్ డే గిఫ్ట్ గా వాళ్ళ మమ్మీకి ఏమిచ్చాడు? గోల్డ్ ఇచ్చాడు. 3 తులాల గోల్డ్ ఇచ్చారు. ఈ సమయంలో ₹1,00,000 ఈ రోజు తులము. అలాంటిది 3 తులాలు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇప్పుడు ప్రేమ చూపించాలన్నా, భార్యకి ఏమన్నా చీర కొనిస్తేనే చూపించాలన్నా డబ్బే, పిల్లలకి ఏదన్నా అడిగింది ఇవ్వాలన్నా డబ్బే. ఏ దానికైనా మనీ మనీ అన్నిటికీ మూలం. మనం ఏది ఏంటిది డబ్బు మూలం ఇదని జగత్ అండి, అంతే. మరి తను వాషింగ్ మిషన్ గిఫ్ట్ కి ఇచ్చారు. మోర్ గిఫ్ట్స్ అనేది వాళ్ళ మదర్ కి అనేది ఇవ్వడం జరిగింది. మరి దాని వల్లనే కదా నిరూపించుకున్నారు తను. చేతిలో పైసలు లేకపోతే ప్రతి క్షణం ప్రాణం పోయినట్టే ఉంటది. ఎవరెంత చెప్పినా మనీ ఇచ్చే మోటివేషన్, డబ్బు ఇచ్చే ధైర్యం ఈ ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. పొడుగు పొట్టి లావు సన్నం ఇవన్నీ కాదు మ్యాటర్. ఇక్కడ మనీ ఉంటేనే మనిషికి విలువ. మనుషులకి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు. మనీ లేకపోతే కనీసం మనిషిలా కూడా చూడరబ్బా. అందుకే శక్తి, యుక్తి, సామర్థ్యాలు, వయసులో ఓపిక ఉన్నప్పుడే పిచ్చి పిచ్చిగా డబ్బు సంపాదించండి. అలాగని అక్రమాలు, దౌర్జన్యాలు చేయమని చెప్పట్లా. కసితో సంపాదించాలి అంటున్నా. ఎగతాళి చేసినోడే ఎత్తుక్కుంటూ రావాలి. మనతో గొడవ పడ్డోడే గౌరవిస్తూ రావాలి. దీని అమ్మ జీవితం. మనీ ఉంటే ఆటోమేటిక్ గా మిగతావన్నీ వచ్చేస్తాయి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సార్ హార్ట్ ఇద్దామా ఆ వీడియోకి? ఓకేనా? మరి అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇది. లీగల్, మోరల్, ఎథికల్, ప్రాక్టికల్ అండి. లీగల్ కంపెనీ, 5 స్టార్ రేటింగ్ కంపెనీ, ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. రైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మనం ముందు తీసుకెళ్ళడానికి. ప్రాక్టికల్ గా మన ముందు ఎంతో మంది ఎర్నింగ్ చేసిన వాళ్ళు మన ముందే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు హరి సార్ ఒక 7 years లోనే ఒక 4 crores ఎర్న్ చేసి ఉన్నాడు. అలాగే భోగ సార్ ఒక 6 years లోనే ఇప్పుడు 88 lakhs ఇన్కమ్ చేశాడు. మాస్టర్ సార్ 50 యంగ్ ఏజ్ లోనే 50 లక్షలు సంపాదించాడు 6 years లోనే. మరి నేను 29 lakhs సంపాదించాను. ఇట్లా కృష్ణయ్య సారు తను టీచర్ చేసుకుంటూనే 1,20,00,000 సంపాదించాడు. చూడండి, పార్ట్ టైం గా చేసుకుంటూనే. మరి సాధ్యమవుతుందా లేదా అందరికి? ఓకేనా? మరి చేద్దామా? మరి ఆ 899 డైమండ్ లో మనం ఉందామంటే నేచర్ సపోర్ట్ చేస్తుంది. అవకాశం ఇస్తాను. ఓకే, ఎస్, వండర్ఫుల్ లవణ్య కదా. ఒకసారి మేడం అందరం కూడా హార్ట్ ఇస్తాం. మంచి విషయాలు తెలియజేసింది కదా. రైట్ డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుత సమయం బంగారం టైం, బంగారం లాంటి టైం. అది ఇందాక బంగారం టాపిక్ వచ్చింది. మా శెట్టి గారు వాళ్ళ అమ్మకి మదర్స్ డే సందర్భంగా ఇచ్చిన చెప్పండి. సో ఇండస్ట్రీ అట్లా ప్రాక్టికల్ గా మేడం చెప్పిన ప్రాక్టికల్ చాలా మంది ఉంది ఇక్కడ. అన్ని సాధ్యమే, అందరికి సాధ్యం. ఇది అందరికి సాధ్యం. కావాల్సిన మాత్రం మనకు ఒకటి ఏంటంటే కమిట్మెంట్, నిబద్ధత కావాలి. మన పని పట్ల, మన ప్రొఫెషన్ పట్ల, మన పట్ల, మన టీం పట్ల, మన వర్క్ పట్ల, ప్రజెంటేషన్స్ పట్ల, నేమ్ లిస్టుల పట్ల, ఓకే, ఇన్విటేషన్ల పట్ల, ర్యాంక్ క్రియేషన్ పట్ల, టీం బోనస్ ఇప్పించడం పట్ల నిబద్ధత. అదొక్కటి మన దగ్గర ఉంటే, కమిట్మెంట్ మన దగ్గర ఉంటే డెఫినెట్గా
లక్షపతి కాదు కరోడ్పతి చెప్పినట్టు మేడం చెప్పినట్టు 100 మెంబర్స్ లో మనం ఒకరు ఉండొచ్చు. ఓకే, ప్రస్తుత సమయం మాత్రం రియల్ గా డియర్ ఫ్రెండ్స్ 2025 అనేది బంగారం లాంటి టైం. ఇది ప్రస్తుతం 21st సెంచరీ గోల్డ్ టైం నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. గోల్డెన్ టైం భారతదేశంలో ఇది గోల్డెన్ టైం లాంటిది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. ఓకే, ఎందుకు అని చెప్పాలంటే ఈ కారణాలు చాలా ఉన్నాయి. కారణాలు ఒక 5 కారణాలు మనం తెలుసుకుందాం. దాని గురించి జస్ట్ ఒక 5 minutes నేను దీన్ని క్లోజ్ చేస్తాను. జస్ట్ ఇండియా డిజిపి ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉండేది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎగబాకి అప్పుడు ఎట్లుంటే 50-60 ఉండేది. 5 నుంచి ఇప్పుడు 4కి వచ్చింది, ఇంకా 3కి వెళ్తుంది, నెంబర్ 1 వెళ్తుంది. ఓకే, 2025 అనేది వరకు కంప్లీట్ అయ్యే వరకు డిజిపి 5 నుంచి 4వ స్థానానికి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ 25 స్టార్ట్ అయింది, ఆల్రెడీ 4కి వెళ్ళిపోయినాం. ఇంకా అంచనాలు ఎట్లుంటే December 1 కనుక్కున్నారు, కానీ అంత లేదు, ఇంకా ముందే అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, 27 వరకు జపాన్ కంటే ముందుకు వెళ్ళిపోయి 3వ స్థానంకి వెళ్ళిపోవచ్చు, 2వ స్థానంలో వెళ్ళిపోవచ్చు మా ఇండియా. అందుకే ఇండియా ఎకనామిక్ అనేది ఆర్థిక వ్యవస్థ అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటప్పుడు ఈజీగా నెట్వర్క్ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ ఎవరు ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కువ చేస్తుంది. 100% గతంలో మనం ఛాన్స్ చెప్పాం, 99% మంది ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు, ఏదో తప్పు లెక్కల నుంచి గవర్నమెంట్కి. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మాత్రం 100% ట్యాక్స్ చెల్లిస్తుంది గవర్నమెంట్. ట్యాక్స్ ఎక్కువ వచ్చిందంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ డెవలప్ అవుతుంది. దానికి ఇదే దృష్టి పెట్టింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాంటప్పుడు ఈజీగా నెట్వర్క్ మార్కెటింగ్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ఆల్రెడీ పెట్టినారు. ఈ 2025లో పూర్తిగా చట్టబద్ధమైంది నెట్వర్క్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా. అంతకుముందు ఇంకా రకరకాలు ఉండే, కానీ ఈసారి పర్ఫెక్ట్గా చేసి మోడీ గారు దాన్ని ఫైనల్ చేసినారు. రెండవది KPMG వాళ్ళు ఒక ఫిక్కీ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2025 వరకు 1,80,00,000 మంది డైరెక్ట్ సెల్లర్స్ అవుతారని చెప్పిన మా ఇండియాలో. ఆల్మోస్ట్ చాలా వేగంగా మన దగ్గర డైరెక్ట్ సెల్లర్స్ అభివృద్ధి చెందుతున్నారు ఈ 2025లో. అందరికి తెలిసిపోయిందంటే సెకండ్ ఇన్కమ్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. రెండో ఇన్కమ్, ఒక ఇన్కమ్ మీద బతకలేము. మేడం చెప్పింది స్టార్టింగ్లో మనకు ఏంటంటే లివింగ్ కాస్ట్ పెరుగుతూ ఉంది. మనకు రోజు రోజుకు మనం అవసరాలు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆరోగ్యం ప్రమాదంగా అవుతుంది, ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయింది. దానికోసం రెండో ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం చాలా మంది యువత ఎదురు చూస్తున్నారు. చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, కానీ వాళ్ళ స్కిల్ దగ్గర ఇన్కమ్ లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆకాశంలో నక్షత్రం ఎన్నో అంతమంది మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక శ్రావణి గారి కోసం కావచ్చు, ఒక మంజుల గారి కోసం కావచ్చు, ఓకే, ఒక లక్ష్మి గారి కోసం కావచ్చు, ఒక గంగా భవన్ గారి కోసం కావచ్చు. నక్షత్రం అంతమంది వెయిట్ చేస్తున్నారు మన కోసం. మనం జస్ట్ వెతకడమే, వాళ్ళని వెతికి పట్టుకోవడమే. అలాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. దాదాపు 1,80,00,000 మందికి దాటుతారని చెప్పి అంటున్నాను. అంటే అంచనా వాళ్ళది డైరెక్ట్ సెల్లర్స్. మన దాంట్లోనే 11 లక్షల ఇండస్ట్రీ వాళ్ళనే ఒక కంపెనీనే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఓకే, 11 లక్షలు దాటిన మన దాంట్లో ఈజీగా అయిపోతుంది. 1 crore, దాదాపు 2 కోట్ల మంది. అంటే 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లో 2 కోట్లు అంటే ఎక్కడండి? అసలు 1% కూడా కాదు. ఇంకా బోలెండ్ మార్కెట్ ఉంది మనకు. ఓకే, రెండోది యంగ్ పాపులేషన్ ఇండియాలో ఎక్కున్నారు మన భారతదేశంలో. దానికి ఇది బంగారు లాంటి టైం. ఓకే, ఇండియా ఈజ్ ద ది యంగెస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్. 28% ఓల్డ్ ఏజ్ ఉన్నారు, 70% అండ్ ఎబో యంగ్ పర్సన్స్ ఉన్నారు. అంటే 30-35 years బిలో వాళ్ళు, 40 లోపల ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 70% ఉన్న మన దగ్గర యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. అందుకే దీనికి బెస్ట్ ఫ్యూచర్, ఇది గోల్డెన్ టైం నెట్వర్క్ మార్కెటింగ్. ఫిక్కీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఏంటంటే ఇది చేయడం వల్ల 5 రకాల ప్రయోజనాలని చెప్పి అంటున్నారు. 4th పాయింట్, ఫస్ట్ పాయింట్ వచ్చి అయిపోయింది, సెకండ్ థర్డ్ అయిపోయింది యంగ్ పాపులేషన్. 4th పాయింట్ ఫిక్కీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేయడం వల్ల 5 రకాల ప్రయోజనాలు చెప్పి అంటున్నారు. ఒకటి ఏంటంటే వాళ్ళు చెప్పిన భారతీయులు పొందగలని చెప్పారు. ఏంటి అంటే మన యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం కూడా అదే, స్కిల్ డెవలప్మెంట్ చేయండి, స్కిల్ ఇండియా, మన స్కిల్ ఇండియా అని చెప్పండి, మేక్ ఇన్ ఇండియా. ఓకే, మనమే సొంతంగా తయారు చేసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశంలో తయారు చేసుకోగలుగుతాం. ప్లస్ స్కిల్ ఇండియా, దానివల్ల స్కిల్స్ పెరుగుతాయి. మళ్ళీ తర్వాత అవుట్లెట్స్, స్టార్ట్అప్ ఇండియా, ఎన్నో అవుట్లెట్స్ మన దగ్గర పెరుగుతాయి, ఎన్నో కంపెనీలు వస్తాయి. ఇప్పుడు మన ఇండస్ట్రీ వల్ల ఎన్ని ప్రోడక్ట్లు వచ్చినాయి ఇప్పటికీ. మన యొక్క హైదరాబాద్లో కూడా మన యొక్క ఒకటి ఉన్నది మన దగ్గర, ఇది ప్రొడక్షన్ తయారీ, కాఫీ, ఐ కాఫీ సంబంధించింది తయారైతే హైదరాబాద్ తయారవుతుంది. ఇట్లా ఎన్నో తయారవుతాయి, ఎన్నో పడతాయి, మాకు ఎంతోమంది ఎంప్లాయ్మెంట్స్ పెరుగుతారు. ఓకే, దాని తర్వాత స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ముఖ్యంగా లక్ష్యం అదే, ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా పెడుతుంది. ఓకే, ఆడవాళ్ళలో సాధికారత పెరుగుతుంది. 5th వచ్చేసి డిజిటల్ ఇండియా.
కంప్లీట్ డిజిటల్ ద్వారానే మొత్తం మార్కెటింగ్ అంతా 1 NP కరప్షన్ ఉండదు డిజిటల్ ద్వారా. ఓకే, ఈ 5 ప్రయోజనాలు జరుగుతాయని చెప్పని ఫిక్కి వాళ్ళు అంచనా. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ని మనం ప్రోత్సహించడం ద్వారా ఇలాంటి అంటే అంచనాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇది గోల్డెన్ టైం ఎందుకు అంటున్నాం అంటే ఇలాంటివి ఉన్నాయి కాబట్టి గోల్డెన్ టైం ఇది మనకు డైరెక్ట్ సెల్లింగ్. తక్కువ అంచనా వేసుకోవచ్చు. ఓకే డియర్ ఫ్రెండ్స్, భారతం తలపెట్టినటువంటి పెద్ద ప్రాజెక్టులు ఇది. ప్రాజెక్టులలో డైరెక్ట్ సెల్లింగ్ ఒకటి పెద్ద ప్రాజెక్టులలో. విజన్, భారతదేశం విజన్ అయితే ఉందో అందులో ఒక భాగం డైరెక్ట్ సెల్లింగ్. దీన్ని ప్రోత్సహించడం ద్వారా ఇలాంటి ఎన్నో జరుగుతాయని చెప్పని వాళ్ళ అంచనా. ఇంకో డియర్ ఫ్రెండ్స్, 5th పాయింట్ వచ్చేసి మన ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఇట్ ఆఫర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎక్కడ అక్కడ ఉన్నాం చూడండి, ఎవరింట్లో వాళ్ళు వ్యాపారాలు అవుతున్నాయా? ఎవరు వ్యాపారాలు అవుతారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటే మనకి పని చేస్తుంది కదా. అలాంటి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది మనకు. మన ఫ్రీ టైం కావచ్చు, ఫ్లెక్సిబిలిటీ, మన అనుకూలమైన సమయం కావచ్చు. దీన్ని పార్ట్ టైంగా టేకప్ చేయొచ్చు, ఓకే, ఫుల్ టైంగా పెట్టుకోవచ్చు, లైఫ్ టైంగా పెట్టుకోవచ్చు. అది మన యొక్క విష్. ఎలా అంటే దాన్ని టేకప్ చేస్తుంది. మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు ఇందులోంచి. ఇది ఒక సముద్రం లాంటిది. నువ్వు గరిటెతో తీసుకుంటావా, లేకపోతే ఒక మగ్తో తీసుకుంటావా, లేకపోతే ఒక బిందె తీసుకుంటావా, బకెట్ తీసుకుంటావా, లేకపోతే పైప్ లైన్ వేసుకుంటావా, అది మీ యొక్క ఒపీనియన్. ఎట్లా పైప్ లైన్ వేసుకుంటే డైరెక్ట్గా ఎప్పుడు నల్ల ఎప్పుడు వచ్చేస్తుంటుంది. మనీ కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు మన ఇక్కడ. ఓకే, సర్వైవల్ ఇన్కమ్ నాకు 4,000 చాలు నెలకి, కూరగాయలకు కరెంట్ బిల్ కైకి వస్తుంది అనుకుంటే అట్లా చేసుకోవచ్చు. 8 ప్రోడక్ట్ రిటైల్ చేసుకుంటూ చేస్తుంది. లేదు నాకు సపోర్టెడ్ కావాలి, నాకు 10,000, 15,000, 20,000 వస్తే నా ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది, అలా కూడా చేసి తీసుకోవచ్చు. లేదు నాకు స్కిల్ మంచిగా ఉంది, నాకు తెలివి ఉంది, నా నాలెడ్జ్ ఉంది, నాకు ఇన్కమ్ లేదు అంటే స్కిల్ ఇన్కమ్, స్కిల్ని బట్టిగా స్కిల్ బేస్ కూడా తీసుకోవచ్చు. లేదంటే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం ఎట్లా అనుకుంటే అట్లా తీసుకోవచ్చు డిఫరెంట్. అలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ. అందులో ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ ఎందుకు అని చెప్పారంటే ఫ్యూచర్ మొత్తం వెల్నెస్ ఇండస్ట్రీ, ఫ్యూచర్ మొత్తం వెల్నెస్. ఆ వెల్నెస్ లో దిట్ట మన కంపెనీ, దీనికి పోర్టింగ్ లేదు. మన ఐపల్స్ అంటే ఇంకా 100 సంవత్సరాలు కావాలి అలాంటి రీసెర్చ్ చేయాలంటే ఆ పల్సన్. రైట్, 100% మనది వెల్నెస్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఉన్నటువంటిది. ఇంకా 100 years తర్వాత ఉండబోతుంది ఇది. రెండోది డైరెక్ట్ సెల్లింగ్. ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్, ఫ్యూచర్ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్, తిరుగులేదు. దీనికి మించిన ఇంకోటి లేదు వేరేగా. ఎంతమందికైనా ఆపర్చునిటీ ఇవ్వచ్చు. నువ్వు 10 మంది ఇద్దరికి వేసుకుని ముగ్గురుగా చేసుకుంటావు చేసుకోవచ్చు. లేదు నాకు 20 మంది కావాలి, లెఫ్ట్ 20 రైట్ 20 చేసుకుని నేను 25 వేసుకుని స్టార్ట్ చేస్తా అంటే చేసుకోవచ్చు. 1000 మంది చేసుకోవచ్చు, లెఫ్ట్ 1,00,000 మంది, లైఫ్ 1,00,000 మంది చేసుకోవచ్చు. అన్లిమిటెడ్. ఓకే, ఫుల్ ఉంది మాకు ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఫ్యూచర్ ఫుల్ ఉంది. ఇంకో డిజిటల్గా మనం చేసుకోవచ్చు ఇది. ఓకే, అలాంటి వండర్ఫుల్ ఉంది మన ఇండస్ట్రీలో. 3 రకాలుగా ఉంది. సినర్జిస్టిక్ కాంబినేషన్ చెప్పాం కదా, వెల్నెస్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ డిజిటల్. ఈ 3 ద్వారా మన సమ్మేళనం మన ఇండస్ట్రీలో. అలాంటి కంపెనీలో మనం ఉన్నాం, అదృష్టవంతులం. అంటే సార్ పొద్దున చెప్పింది మార్నింగ్ డోంట్ టీవీల్ అని చెప్పని. తెలియకుండా ఉండకండి, అజ్ఞానంతో ఉండకండి చెప్పండి మాట పొద్దున. దీని గురించి ఇంకా రీసెర్చ్ చేయండి, తెలుసుకోండి. ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని ఇంకా సందేహాలు ఉన్నా తీర్చుకోండి. కానీ ఒక స్టెప్ వేసిన ముందుకి దాన్ని కంటిన్యూ చేద్దాం. చెప్పిన నిబద్ధత కావాలి మనకు. కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్. మనం రోజు ఎంతమంది కలుస్తున్నాం, ఎన్ని ప్రెజెంటేషన్ చేస్తున్నాం, ఓకే, ఎన్ని మంది మనం కస్టమర్స్ క్రియేట్ చేసుకుంటున్నాం, ఎంతమంది పార్ట్నర్స్ వస్తున్నారు, ఎంతమందికి ఇన్కమ్ ఇప్పిస్తున్నాం, వీటి మీద దృష్టి పెట్టాలి. మనకు మేడం ఈరోజు చెప్పినట్టుగా మనకు ఆల్రెడీ మన కంపెనీ ఒక బెస్ట్ ఆఫర్ ఇచ్చింది, బనావో. ఓకే, నువ్వు రెడీ అవ్వు, నీ వాళ్ళని రెడీ చేసుకో, నువ్వు అవ్వు, నీ వాళ్ళని చేసుకో, అంతే. అంతకు స్టార్ అవ్వాలంటే 300 fee మనకు. స్టార్ అయిన తర్వాత టీమ్ బోనస్ అవకాశం ఉండేది. లెఫ్ట్ రైట్ మనం టీం లాగిన్ చేసుకోవాలి. స్టార్ రాకుండా అవకాశం లేదు. అది జస్ట్ 100 people లాగిన్ వచ్చు. మనం ఇప్పుడు లాగిన్ అయిన వెంటనే మన లెఫ్ట్ ఒక 100 తోటి టీం మనం రిక్రూట్మెంట్ చేసుకుంటూ మనం స్టార్ అవుతూ వాళ్ళని స్టార్ చేసుకోవచ్చు సింపుల్ గా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్, 0 ఇన్వెస్ట్మెంట్ తోటి. జస్ట్ ఒక 4 కస్టమర్స్ చూసుకొని ఒక 2 ప్రోడక్ట్లు మనం మన స్టోర్ లింక్ ద్వారా పంపించి మనం ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. దాని తర్వాత సేమ్ అదే ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వచ్చు. ఇలా మీ లెఫ్ట్ రైట్ ఎంతమంది అంటే అంతమంది తీసుకోవచ్చు. ఓకే రైట్ డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చక్కటి సెషన్ తీసుకున్నాం. వండర్ఫుల్ ప్రెజెంటేషన్ మేడం గారు ఇచ్చారు. ఒకసారి వన్స్ అగైన్ మన మేడం కి మనం హార్ట్లీ థ్యాంక్స్ చెప్దాం. మళ్ళీ మన రేపు ఉదయం మళ్ళీ 5 AM మైండ్ఫుల్నెస్ 3 ప్రోగ్రామ్స్ మన దగ్గర అవుతుంది డియర్ ఫ్రెండ్స్. మార్నింగ్ మైండ్ఫుల్నెస్, మధ్యాహ్నం వెల్నెస్, ఈవినింగ్ బిజినెస్. ఈ వెల్నెస్ లో బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మనకు మైండ్ఫుల్నెస్ కావాలి. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటిది? ప్రజెంట్ లో ఉండడే మనం. ఓకే, ప్రస్తుతంలో వర్తమానంలో మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటున్నామో, ఎంత మైండ్ఫుల్నెస్ గా ఉంటున్నామో, నెక్స్ట్ మన యొక్క
డే మొత్తం అది సక్సెస్ఫుల్ గా మనం బయట కొడతాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంతసేపు ఓపిక ఉన్న అందరికీ- రాలేదు. ఆ? మేడం ఓకే రైట్, మళ్ళీ మనం మార్నింగ్ 5 కలుద్దాం. ఒకసారి మనం ఈ యొక్క సెషన్ కి ఇది క్రియేట్ చేసేటువంటి మన క్రియేటర్ మనం ఎంటర్ హరి సార్కి ఒకసారి అందరం కూడా ఆర్టిస్ట్ థ్యాంక్ చెప్దాము. ఇలాంటి ఫ్లాప్ టాప్ ఇచ్చారు మన యొక్క అందర్ సార్కి అండ్ మన యొక్క R&D అండ్ మన యొక్క ఎంటైర్ మన టీం అందరికి కూడా సార్ మన ఆర్టిస్ట్ థ్యాంక్స్ చెప్తూ ఈ సెషన్ ఇంతతో వైండప్ చేద్దాం. ఇది మళ్ళీ రేపు మార్నింగ్ 5 AM, రేపు మధ్యాహ్నం అదే విధంగా వెల్నెస్ బాస్కెట్ లో మంజులా మేడం రేపు ఉంటుంది. వండర్ఫుల్ మనకి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. రేపు ఆఫ్టర్ ఈవినింగ్ కూడా మళ్ళీ మనకు మరొక సీనియర్ ద్వారా మనకు బిజినెస్ అవర్ ఉంటుంది. మార్నింగ్ 5 AM మన యొక్క పెర్ల్ ఎగ్జిక్యూటివ్ అశోక్ సార్ మనకు రేపు మార్నింగ్ 5 AM ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రమోషన్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు చెప్తాను. ప్రమోషన్ ఈజ్ ద బెస్ట్ సక్సెస్ కి అని చెప్తున్నాను. నాది అదే, నా సక్సెస్ కారణం ప్రమోషన్. నేనుంటే నాకు నాలెడ్జ్ వస్తుంది, నా టీం ఉంటే నాకు ఇన్కమ్ వస్తుంది. మీరుంటే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, మీ టీం ఉంటే మీకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. నమ్మండి, ఇది వెంటనే చెక్ చేసుకోండి. మీరు ముందే వచ్చి ఉండండి, మీ టీం చెక్ చేసుకోండి, వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. ఇక్కడ సింపుల్ ఈ ఒక్క పని చేయండి, అన్ని పనులు జరుగుతాయి మీకు. నమ్మండి అంతే. మనం ఇది వదిలిపెట్టేది వెనకడికి ముసలామంట సూది ఏదైనా బయట పడబడుతుందంట, ఆ వీధి దీపం ఉంటుంది స్తంభం కింద వచ్చి జరబడుతుందంట. దొరుకుతుందా ఇక్కడ? దొరకదు. ఆ ఓడుకునేమో ఎక్కడ గుడిసెలు కూడా కొట్టింది ఎక్కడో, ఇక్కడ లైట్ ఉంది, లైట్ కింద దొరుకుతుంది, లైట్ కింద జరబడుతుందంట. దొరకదు. ఇంకా వెయ్యి ఏం చేసినా దొరకదు. అందుకే మన ప్రోగ్రాంలో ఉండకుండా, మన టీం ఉండకుండా మనం ఇంకా ఎన్ని చేసిన సక్సెస్ అనేది కాదు. నమ్మండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్. ఏ ప్రోగ్రామ్ అయినా ప్రమోషన్ చేసుకోండి. ఫిజికల్ ప్రోగ్రామ్ అయినా, డిజిటల్ ప్రోగ్రామ్ అయినా మీ సక్సెస్ ఎవరు ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. నమ్మండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా కదా, నా అనుభవం చెప్తున్నది, నా 7 years ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో. ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్. ఇక్కడ కానీ మనం ఉంటే, ప్రోగ్రాంలో మనం ఉంటే, ఏ వాతావరణంలో ఉంటే అదే ఆలోచనలు వస్తాయి, అదే మాటలు వస్తాయి, అదే పనులు చేస్తాం. అయిపోయి ఆటోమేటిక్గా అదే ఉంటుంది. మనం ఇంకా ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడ ఉన్నాం అనుకోండి, ఇంకా ఒక బెస్ట్ ప్లేయర్ కావాలన్నా, ఒక ఆటగాడు కావాలంటే కోచ్ దగ్గర ట్రైన్ చేసుకోవాలి, ఇక ఆ కోర్టులో ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు అంతే. మన ఎక్కడ మనం నేర్చుకునే ఎక్కడ ప్రోగ్రామ్స్లో. ఈ ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే ప్రాక్టీస్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ. టైం ఈరోజు కొంచెం ఎక్కువైంది, అయినా కానీ మనకు మంచి మార్పు నేర్చుకుందాం అనుకున్నాను. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపు 5 మార్నింగ్లో అశోక్ సార్ సెషన్ ఉంటుంది. వండర్ఫుల్ స్టోరీస్ ఉంటాయి సార్ దగ్గర. అంటే మనకు ఉపయోగపడే ప్రతి మాట ఎవరు మిస్ కాకండి. బిఫోర్ 10 minutes లింక్ ఆన్ చేసి పెడతాం, అందరూ కూడా ముందే వచ్చిందండి. ఓకేనా? రేపు మనం 100 members స్టార్ట్ చేద్దాం రేపు. థ్యాంక్ యూ.